ఏంటి బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది బిగ్ బాస్ సీజన్ బాగానే ఉందిలే. ఈ రోజు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాత్రి చూసిన ఏం ఇంట్రెస్ట్ లేదు బస్. అక్కడ ఉదంతా సోనియా కింద పడిపోవడం, మళ్ళీ ఆమెను అందరూ హగ్ చేసుకుని కౌగిలింగ్ చేసుకుని పెద్ద సపోర్ట్ చేయడం బాగుంది. మళ్ళీ వేరేలాగా అయ్యో అలా ఏం లేదు, కాకపోతే హగ్ చేసుకునే విధానం అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటది కదా. మరి అన్నిసార్లు అంటే బాగోదు కదా, చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా. మణికంఠ కూడా కొంత హగ్గింగ్ లో కొంచెం స్పీడ్ గానే ఉన్నాడు ఈసారి. ఆటగాడైతే గ్యాప్ వచ్చి ఉంటుంది. ఇది ఈ రోజు అయితే నిఖిల్ విశ్వరూపం అయితే చూసాం మనం. చాలా అంటే చాలా బాగుంది. పృథ్వీ గోడికి కరెక్ట్ ముగ్గుడు దొరికాడు అనమాట. కరెక్ట్ కంటెస్టెంట్ ఎవడైనా దొరికాడంటే నిఖిల్ ఇవాళ నిన్న జరిగిన గేమ్ షోలో పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు, మామూలుగా లేదు, సించేసాడు అనమాట. వాడిని కట్టడి చేయడం, వాడు అంతా ఫేక్ గేమే, ఫ్రాడ్ గాడు. ఆ పృథ్వీ గారిని ఈసారి ఎలిమినేట్ కంపల్సరీ ఎలిమినేట్ చేసేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా సోనియా చూస్తే సోనియా కొద్దంతా పిచ్చి కుక్కలాగా తయారైంది అనమాట. సోనియా, యష్మి, పృథ్వీ ఆడో పిచ్చి పుల్కగాడు, ఈలో పిచ్చి కుక్కలు. ఈ పిచ్చి కుక్కలు ఏం చేశారంటే నిన్న జరిగిన ఒక బాల్ గేమ్లో, సాక్స్ గేమ్లో, సాక్స్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. సాక్స్ ఎవరైతే యాంకిల్ దాకా వేసి చివరి వరకు ఉంటారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్గా ప్రకటిస్తానని చెప్పాడు. దాంట్లో క్యాష్ మనీ కూడా ఉంది, 1,00,000 రూపాయలు. ఆ టాస్క్లో సంచాలకుగా మన తెలుగుకి తెగులు పట్టించే ప్రేరణ అని పెట్టారు. దానికి అసలు తెలుగే చక్కగా రాదో, మళ్ళీ దాని సంచాలకుగా పెట్టారు. దానికి డెసిషన్ తీసుకోవడం రాదో. ఆ యష్మి ఏది చెప్తే, ఆ గొర్రె ఏది చెప్తే ఈ గొర్రె అది నమ్ముతుంది. అర్థమైందా? అక్కడ ఆ గేమ్ టాస్క్లో ఎక్స్పెషల్లీ నబీల్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నబీల్ అయితే కోపం వచ్చేసి లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా చిరాగ్గా యూజ్లెస్ డెసిషన్స్ అని పెద్దగా అరిసేసాడు. చాలా ఫీల్ అయ్యాడు. దీని మీద చాలామందికి కూడా నెగిటివ్ థాటే ఉంది. వాళ్ళ గేమ్లో వాళ్ళకి కూడా ఉంది, కానీ బయటపడలేదు ఎవడో. యష్మి మట్టికి అక్కడ ఉండే రచ్చ చేస్తుంది. ఆమె గనక నామినేషన్లో ఉంటే ఇమీడియట్గా ఎలిమినేట్ చేసి పాడేవ్వాలి. అంత చిరాకు వస్తుందన్నమాట ఆమె గేమ్ ప్లే. పృథ్వీ కూడా తాత అయిపోయింది. వీళ్ళిద్దరిని మట్టికి ఎలిమినేషన్లో పడేసి. శోభా శెట్టి బెటర్ దెన్ అబ్బో, శోభా శెట్టి సరిపోదు మాట ఈవిడికి. ఈవిడ ఓవర్ యాక్షన్, డ్యాన్సులు, ఎకిలి చేష్టలో అసలు ఆర్గ్యుమెంట్ డిఫెండ్ చేయడం తెలియాలి. ఫస్ట్ ఎవరన్నా కంటెస్టెంట్ని స్ట్రాంగ్గా డిఫెండ్ చేయాలి. నీకు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసే స్కిల్స్ లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడమే, నోరు మూసుకొని. నీకు మాట్లాడుతూ రాదు. నీకు మళ్ళీ మర్చిపోయాను ఒక విషయం. బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు, ప్రైజ్ మనీ పెట్టి, ఏది స్పెల్లింగ్స్ రాయడం అన్నమాట. ఆయన చెప్తాడు, వీళ్ళు రాయాలి. ఈ సవట్లందరూ ఉత్తప్పుడు ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తున్నారు. అక్కడ చూస్తే జీరో, నాలెడ్జ్ లేదు. గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేకపోయారు, కాఫీ స్పెల్లింగ్ సరిగ్గా రాయలేకపోయారు. ఏలో ఇంగ్లీష్లో మళ్ళీ కన్వర్జేషను తెలుగు బిగ్ బాస్ని ఇంగ్లీష్లో మాట్లాడి రచ్చరచ్చ చేశారు మొన్నటిదాకా. ఆల్రెడీ 2 లక్షలు దబ్బెట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్లు. వీళ్ళకి ఎందుకు ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చినట్టు ఇంగ్లీష్ తెగ మాట్లాడేశారు మొన్నటి వరకు. అంత లేదు మ్యాటర్ అక్కడ చూస్తే. ఇది ఈ వారం జరిగిన పంచాయతీ. టాప్ 5 శేఖర్ భాష యాటిట్యూడ్ బాగుంది. నబిల్ కూడా వెళ్తాడు. ఈరోజు రాత్రి జరిగిన గేమ్ షో చూస్తే నబిల్ 100% ఇచ్చాడు, అద్భుతంగా ఆడాడు. సోనియా ఎలకెత్తలు పడింది, ఇంకేం వెలుగుతుందిలే. వాడు పాపం మణికంఠ కూడా డిసప్పాయింట్ అయ్యాడు ఆ స్విమ్మింగ్ పూల్ దూకే విషయంలో. నేనే తొందరగా దూకేవాడిని, నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే అందరూ తోసుకొని వెళ్ళేవాడిని అని కొంచెం ఫీల్ అయ్యాడు. బాగుంది గేమ్ అయితే. వీళ్ళిద్దరు ఉన్నా కానీ ఎవరో ఈ క్లాన్లో మన నిఖిల్, మణికంఠ ఇద్దరే ఉన్నా కానీ క్లాన్లో ఈసారి మొత్తం అన్నీ కూడా పార్టిసిపేట్ ఎరగదీసేసారు అన్నమాట. అసలు 6 వేస్ట్ వాళ్ళ దద్దమ్మలో. ఈ సాక్స్ గేమ్లో వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటలేదు. ఈ యష్మి గొర్రె పిచ్చి కుక్కలాగా అరుతుంటే కనీసం డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఎవరెవరో బయట కూర్చున్న సీత కానీ, ఆమె కానీ, ఇంకొక ఆమె ఎవరో ఆమె తెలుగుని తమిళంలో మాట్లాడద్దు, వేరేంటి నిఖిత నిఖితేనా నైనిక సీత బయట ఉన్నారు కదా. నాబిల్ని కానీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నమాట పెద్ద క్లాన్ వాళ్ళు. ఎవరిని ప్రేరణ ఆ పెద్ద క్లాన్ నుంచి వచ్చిందే, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. వీళ్ళు డిఫెండ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ క్లాన్ నుంచి వచ్చిన సంచాలకు కాబట్టి వీళ్ళు డిఫెండ్ చేయాలి. వీళ్ళు డిఫెండ్ ఏం చేయట్లా. అక్కడ విష్ణుప్రియని తోసేసాడు, అభయ్ తోసేసి అడ్డంగా అబద్ధం ఆడేస్తున్నాడు. అడ్డంగా
ఈ షోలోంచి వెళ్ళిపోతా అన్నాడు వాడు ఏకంగా. రీప్లే చేస్తే సరిపోయేది, ఆడు బతుకు బయటెట్టేస్తాడు ఈ ఆదివారం. విష్ణుప్రియ జెన్యున్ ఆడింది అనుకోవచ్చు. అంటే కింద పడిపోయింది. లేదు విష్ణుప్రియని తోసేసాడు అబ్బాయి. ఆమె జెన్యున్గానే ఆడింది. ఆడు బాడీతో టచ్ చేసి తోసేసి బయటకు తోసేస్తే నేను టచ్ చేయాల. ఒకవేళ టచ్ చేసి హెల్మెట్ చేయాలనుకుంటే ఎవరో హెల్మెట్ చేస్తారు. ఈ సీజన్లో పృథ్వీ, యష్మి లేదు కదా. దాని అదృష్టం కలిసి వచ్చేస్తుంది. అన్ని వరాలు ఆమెకి ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వరాలు ఇవ్వకుండా ఉంటే మటుకి ఫస్ట్ దుబ్బేసి క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే యష్మి. ఖచ్చితంగా ఈసారి పృథ్వీ పక్క. ఆదిత్య ఓం అనుకున్నాం కానీ ఆదిత్య ఓం తెలుగు బిగ్ బాస్కి బాగా నచ్చుతుంది, బాగా ఆడుతున్నాడు. గెలిచే అవకాశం నిఖిల్కి ఖచ్చితంగా. వచ్చే అవకాశం ఉందా లోపలికి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వస్తే బాగుంటుంది. లావణ్య లాంటి క్యారెక్టరైజేషన్స్ లోపలికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ శేఖర్ భాష ఈజ్ వెయిటింగ్. ఒక బిందు మాధవ్ లాంటి కంటెస్టెంట్ కావాలి. అంటే ఆల్రెడీ యుద్ధం చేసాడు, లోపల కూడా యుద్ధం చేయమని. అది రియల్ యుద్ధం అవుద్ది అప్పుడు. ఇది సోషల్ మీడియా ద్వారా చాలా మంది స్ప్రెడ్ అవ్వలేదు, అందరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదైతే వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి దీని ద్వారా లావణ్యకి ఇంకా మంచి పేరు వస్తుంది.